నమస్తే టీనా న్యూస్ కి స్వాగతం. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన లవ్ యు రా సినిమా హీరో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నివాసి సాయి చిన్ను. ఇండస్ట్రీ హీరో నటించిన సినిమాని పాల్వంచ ప్రేక్షకులు, అభిమానులు, ప్రజానికం చాలా చక్కగా ఆదరించి మార్నింగ్ షో థియేటర్ లో హీరో తండ్రి అయినటువంటి కోరే కృష్ణ వారి కొడుకు హీరో అయినందుకు టీనా న్యూస్ కి తెలుపుకుంటూ, ఇండస్ట్రీలో తెలంగాణ నుంచి హీరోగా పరిచయం అయినందుకు ఖచ్చితంగా పోటీని ఎదుర్కొని నిలదొక్కుంటాడని చెప్పి గట్టిగా నమ్మకం ఉందని చెప్పడం జరిగింది. అలాగే సినీ ప్రేక్షకులు కూడా హీరో చాలా చక్కగా నటించడం, చాలా చక్కని మెసేజ్ ఉంది అని, ఫస్ట్ సినిమా ఇంత బాగా నటించాడంటే చాలా గర్వంగా ఉంది అని అభిమానులు, ప్రేక్షకులు చెప్పడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా T9 న్యూస్ కు స్వాగతం. వానపక్కల రాంబాబు రిపోర్టరు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నివాసి అయినటువంటి సాయి చందు అనే కుర్రవాడు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి సినిమా హీరోగా తయారై మరి ఆయన నటించినటువంటి తొలి సినిమా లవ్ యు రా ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఈరోజు పాల్వంచలోని మినీ థియేటర్ స్టార్మా సినిమా హాల్లో మరి ఈరోజు స్టార్ట్ అయింది మార్నింగ్ షో నుంచి. మరి దీనికి మరి ఆ యువకుడు పాల్వంచ నుంచి హీరోగా ఎదిగింది కాబట్టి మరి పాల్వంచలో మంచి గౌరవప్రదమైన ఇండస్ట్రీ హీరోగా మరి రావడం చాలా హర్షించదగ్గ విషయం అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి దీని మీద హీరో గారి తండ్రి ఇదే థియేటర్ లో ఇప్పుడే ఈ మార్నింగ్ షోలోనే ఉన్నారు. కాబట్టి వారి మాటల్లో వాళ్ళ కొడుకు గురించి అడిగి, ఆ హీరో గురించి, ఆ సినిమా గురించి అడిగి తెలుసుకుందాం. మరి ఈరోజు ఇక్కడ మన లవ్ యు రా సినిమా రిలీజ్ అయినటువంటి సందర్భం ఉంది. మరి అబ్బాయి పాల్వంచకు నివాసి మరి చిన్ను హీరోగా మొదటి సినిమాని నిర్మించారు. మీ బాబు అని చెప్తుండ్రు. మరి పేరు సార్, మీ బాబు హీరోగా అయినందుకు మీకు ఎలా ఉంది సార్? సార్ నా పేరు కోరే కృష్ణ అండి, పాల్వంచ, మన బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ సెక్రటరీ. మరి 2018లో సార్ మా బాబు సినిమా ఇండస్ట్రీ మీద అప్పటికి చదువు అయిపోయింది, ఇంట్రెస్ట్ తోటి ఈ టిక్ టాక్ చేయటం మొదలు పెట్టాడండి. ఈ టిక్ టాక్ లో చూసినటువంటి మన ప్రొడ్యూసర్స్ అట్రాక్ట్ అయిపోయి అతన్ని పిలిపించుకొని వాళ్ళే దాదాపుగా తర్ఫీదునిచ్చి ఈ యొక్క సినిమాని ప్రారంభించడం జరిగింది సార్. సార్ ఇప్పుడు మీ చిన్ను తీసినటువంటి పిక్చర్ కి ఇప్పుడు పాల్వంచలో ఉన్నటువంటి ప్రజలు, ప్రజానీకం హర్షధనాలు వ్యక్తం చేస్తుండ్రు. చాలా చక్కగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. మరి ఈ సినిమా చాలా చక్కగా తీశారు మరి అని చెప్పారు అంటున్నాను. మరి ఇండస్ట్రీలో మీ కొడుకు ఎవరైతే ఉన్నారో చిన్ను మరి నిలదొక్కుని హీరోగా నిలదొక్కుని మంచి సినిమాలు తీస్తారని చెప్పి మీరు ఆశాభావం వ్యక్తం చేస్తుండ్రు అనుకుంటున్నారా? ఖచ్చితంగా సార్. ఏంటంటే తన దగ్గర, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, తన దగ్గర అంటే మాకు ఎటువంటి బ్యాక్ డ్రాప్ అనేది లేదు. అట్లాగే మా కుటుంబంలో కూడా సినిమా ఫీల్డ్ నుంచి ఎవరు లేరు సార్. కానీ తన స్వయం కృషితో, తన టాలెంట్ ద్వారానే తను ఎదిగి ఇప్పటివరకు అంటే వెండి తెరకి పరిచయం అంత దూరం రావడం కూడా తన స్వయం కృషి అనుకుంటున్నాము. దానికి తోడు కూడా సముద్రాల మంత్రయ్య బాబు గారు, త్రినాథ్ సార్ గారు చాలా కృషి చేసి నటనకు కూడా వాళ్ళే తర్ఫీదునిచ్చి తనని తయారు చేసుకోవడం జరిగింది సార్. మరి ఈ పిక్చర్ రిలీజ్ ఇప్పుడు ఇదే రోజు కాబట్టి ఇదే మార్నింగ్ షోలో ఉన్నారు. ఇంతకుముందు మీకు హైదరాబాద్ పిలిపించి అక్కడ ఏమన్నా షో చూపెట్టారు సార్ మీ బాబు వాళ్ళు? లేదు సార్, లేదు సార్, అలాంటిది ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళినా గానీ ఏదైనా గానీ తనొక్కడే వెళ్ళాడు, తనొక్కడే కష్టపడ్డాడు, తనొక్కడే చేసుకున్నాడు. మేము కూడా అంటే మమ్మల్ని పిలిపించడానికి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ సినిమాలు కొద్దిగా ఎక్కువగా ఉండటంతో వాళ్ళు దాదాపుగా ఎటువంటి అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, అలాంటివి కూడా చేయడానికి కొద్దిగా ఆస్కారం లేక కాస్త స్పీడ్ గా చకచక్క చేసుకున్నారు. వాళ్ళ వరకే చేసుకోవడం జరిగింది సార్, మనకి ఎటువంటి పిలుపు రాలేదు. ఓకే సార్, సినిమా అయితే బాగుందని చెప్తారు సార్. పాల్వంచ ప్రజానీకం తరఫున, తెలంగాణ ప్రజానీకం తరఫున, మా T9 న్యూస్ తరఫున మీ అబ్బాయి ఇండస్ట్రీ నిలదొక్కుని మంచి హీరో కావాలని చెప్పి మీ అబ్బాయి తరఫున, మీ అబ్బాయికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ఈ రోజు వర్మాకాలం నుండి హీరోగా చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. అది
ఎటువంటిదైనా కావచ్చు మా పాలంచి కూడా కాబట్టి నాకు హ్యాపీగా చాలా బాగుంది. ఈరోజు సినిమా అసలు ఎక్సలెంట్. ఓ మాట చెప్పాలంటే పెద్ద పెద్ద హీరోలు ఎన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి చేసినా కూడా ఇటువంటి స్టోరీ అయితే నేర్చుకోవాలా. నేను ఎప్పుడు సినిమాలు చాలా తక్కువ చూస్తాను. చాలా బాగుంది స్టోరీ అయితే. ఇది కనుక పెద్ద హీరోలు ఇంకా బాగుండేది అనిపిస్తుంది. కానీ మా చిన్నోడు కూడా వాడు ఫస్ట్ తొలి చిత్రం కూడా వాడు ఇంత గొప్పగా తీసిందంటే నాకు చాలా హ్యాపీ. నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఏడిపించింది లాస్ట్ కదే అనిపించింది. బోర్ లేదు సినిమా. చాలా బాగా సపోర్ట్ చేస్తాం. చాలా బాగుంది. ఇంతమంది ఉన్నా మౌత్ పట్టుకోండి. మౌత్ తీసు ఆపు వాళ్ళు నాకు మా ఇక ఉండండి మీరు ఈరోజు లవ్ యూ రా సినిమా రిలీజ్ అయింది. పార్లమెంట్ నివాసి హీరో సాయి హీరోగా నటించినటువంటి ఈ సినిమాపై మీ అభిప్రాయం ప్రేక్షకులు చెప్పండి సార్. ఎలా ఉంది ఈ సినిమా? లవ్ యూ రా తొలిసారిగా నటించిన చిన్ను పాల్వంచుగా చెందిన వ్యక్తి. మా మిత్రుడు చిన్ను తండ్రి, మా మిత్రుడు చిన్నప్పటి నుంచి మాకు మంచి బాల్యం నుంచి హీరో పరిచయం. కానీ సినిమా తొలిసారి చేసినప్పుడు కూడా జూనియర్ మహేష్ బాబుని మరిపించాడు. మంచిగా నటించడం జరిగింది. తొలిసారి అయినప్పుడు కూడా పిక్చర్ బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా తీశారు. ఈ పిక్చర్ ని ప్రేక్షకులు ఆదరించి ఇటువంటి నూతనంగా వచ్చినటువంటి హీరోల్ని ఎంకరేజ్మెంట్ చేసినట్టయితే భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారు. సమాజానికి కూడా మంచి విలువల్ని ఇచ్చే చిత్రంగా తీయటం జరిగింది. ఇది చాలా అద్భుతంగా ఉంది సినిమా. ఎక్కడ బోరు కొట్టేటువంటి సన్నివేశాలు కూడా లేవు. చూడదగ్గ చిత్రం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని చెప్పేసి కోరుకుంటూ సినిమాపై పాలంచలో ఉన్నటువంటి ప్రేక్షకులకు, అభిమానులకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు సార్? మొట్టమొదటిగా తెలంగాణ ఏర్పడినప్పుడు 1969 నాటి తెలంగాణ గడ్డ మీద నుంచి తొలిసారిగా యువ హీరోని పరిచయం చేసినటువంటి చిత్ర యూనిటీ సభ్యులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ పాల్వంచ గడ్డ నుంచి ముందు అభినందనలు తెలియజేసుకుంటున్నారు. ఓకే సార్. మరి ఇండస్ట్రీని ఉన్నటువంటి పోటీని తట్టుకొని ఈ యువ హీరో నిలదొక్కుంటాడనే నమ్మకం పాల్వంచ ప్రేక్షకులు మీరు ఇవ్వగలుగుతారా? ఖచ్చితంగా. తొలిసారి మార్నింగ్ షో చూసినటువంటి మీ ప్రేక్షకులు మీ మాటలను చెప్పండి. అది చక్కగా నిలదొక్కుని ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదుగుతాడని చెప్పి ఆశీర్వదించగలుగుతారా? బాగుందండి సినిమా, చాలా బాగుంది. హీరో యాక్షన్, అందులో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఎక్కడ ఎటువంటి బోర్ లేదు. ఒక మామూలుగా మన లోకల్ హీరో సినిమా చూస్తున్నట్టయితే ఎక్కడా కనిపించలేదండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్.